లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. ఈరోజు మనం పుష్య పౌర్ణమి అనే ఒక అద్భుతమైన రోజు గురించి తెలుసుకోబోతున్నాం. పాపాల నుంచి విముక్తి పొందడానికి ఈ రోజు ఎందుకంత శక్తివంతమైనదిగా చెప్తారు, దాని వెనక ఉన్న కథేంటి, దాని ప్రాముఖ్యత ఏంటో వివరంగా చూద్దాం. మనలో చాలామందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది కదా, జీవితంలో తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. మరి వాటి ఫలితం ఎలా ఉంటుంది? మన శాస్త్రాలేమంటున్నాయంటే, నిప్పు ఉందని తెలిసి పట్టుకున్నా తెలియక తాకినా కాలడం మాత్రం ఖాయం. పాపం కూడా అచ్చం అలాంటిదే. దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఆ కర్మభారం మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఒక శుభవార్త ఏంటంటే, మనం మోస్తున్న ఈ కర్మభారాన్ని దించుకోడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ముందుకు రాబోతుంది. అదే రాబోయే జనవరి 3, 2026న వచ్చే పుష్య పౌర్ణమి. ఆధ్యాత్మికంగా మనల్ని పూర్తిగా శుద్ధి చేసే శక్తి ఆ రోజుకుంది. అసలు ఆ రోజుకు అంత శక్తి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ పుష్య పౌర్ణమికున్న శక్తిని అర్థం చేసుకోవాలంటే మనమొక పురాతన గాథ గురించి తెలుసుకోవాలి. ఈ కథను గనక మనం పూర్తిగా వింటే ఆ రోజు మనం చేసే పూజలకు, పరిహారాలకు ఎంతటి ఫలితముంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథ ద్వాపర యుగంలో మొదలవుతుంది. అప్పట్లో హంసధ్వజుడు అనే ఒక చోళరాజు ఉండేవారు. ఆయన చాలా ధర్మపరుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అయితే ఆయన మనసులో ఒక తీరని కోరిక ఉండేది. అదేంటంటే తీర్థయాత్రలు చేయాలి, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవాలి అని. కాని రాజుకదా, రాజ్యపాలనా బాధ్యతలు ఆయనను కదలనివ్వలేదు. ఇలా మదనపడుతున్న రాజుగారికి ఆస్థాన పండితులు ఒక చక్కటి ఉపాయం చెప్పారు. మహారాజా, మీరు వెళ్లలేకపోతేనేం, మీ ప్రతినిధిగా ఒక ఉత్తమ బ్రాహ్మణుణ్ణి యాత్రలకు పంపండి, ఆ పుణ్యఫలం మొత్తం మీకే చెందుతుంది అని సలహా ఇచ్చారు. ఈ ఆలోచన రాజుకు బాగా నచ్చింది. వెంటనే ఒక యోగ్యుడైన బ్రాహ్మణుణ్ణి పిలిపించి, మీరు నా తరపున యాత్రలు చేసి రండి, మీరు తిరిగి వచ్చేవరకు మీ కుటుంబ బాధ్యత నాది అని మాట ఇచ్చారు. సరే, ఆ బ్రాహ్మణుడు యాత్రలకు వెళ్లారు. కొన్ని నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. కాని విధి ఆడిన వింత నాటకంలో సరిగ్గా అదే రాత్రి ఒక ఘోరం జరిగిపోయింది. రాజుగారు మారువేషంలో రాత్రిపూట నగర సంచారానికి బయల్దేరారు. అలా వెళ్తూ ఆ బ్రాహ్మణుడి ఇంటి దగ్గరకొచ్చారు. యాత్రల వల్ల ఎండకి వానకి తిరిగి ఆ బ్రాహ్మణుడు బాగా చిక్కిపోయి నల్లగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఆ చిమ్మచీకట్లో రాజు ఆయన్ని గుర్తుపట్టలేదు. ఎవరో పరాయి వ్యక్తి అని భ్రమపడి ఇంట్లో అధర్మం జరుగుతోందేమోనని పొరబడి తన ఖడ్గంతో ఆయన్ని సంహరించేశారు. తెలియక చేసినా అది బ్రహ్మహత్యా మహాపాతకం, క్షమించరాని నేరం. ఆ పాపఫలంగా ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసులు పుట్టుకొచ్చి రాజును ఆవహించాడు. అప్పట్నుంచి రాజుగారికి కంటిమీద కునుకులేదు, మనసులో ప్రశాంతత లేదు. ఆయన జీవితం నరకప్రాయంగా మారిపోయింది. ఆ శాప విమోచనం కోసం హంసధ్వజుడు తిరగని పుణ్యక్షేత్రం లేదు, చెయ్యని పూజ లేదు. అలా దేశమంతా తిరుగుతూ చివరికి ఒకరోజు సరిగ్గా పుష్య పౌర్ణమి రోజున తమిళనాడులోని తిరువదై మరుదూరు అనే ఒక శివక్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ పవిత్ర నదిలో స్నానం చేసి ఆలయంలోకి అడుగుపెట్టారు. అద్భుతమేంటంటే ఆయన ఆలయంలోని 2వ గడప దాటగానే అతన్ని పట్టి పీడిస్తున్న ఆ బ్రహ్మరాక్షసుడు ఒక్కసారిగా వదిలిపోయాడు. ఆ క్షణమే రాజుకి బ్రహ్మహత్య దోషం నుంచి పూర్తి విముక్తి లభించింది. చూసారా, ఆ రాజుకే విముక్తిని ప్రసాదించిన ఆ రోజే పుష్య పౌర్ణమి. అందుకే ఈ రోజు ఇంత మహిమాన్వితమైనది. సరే, ఇంతటి గొప్ప రోజున మనం ఏం చెయ్యాలి, ఎవర్ని ఆరాధించాలి అని ఆలోచిస్తున్నారా? సమాధానం పరమేశ్వరుడు. ఈ రోజు ముఖ్యంగా శివారాధనకు అత్యంత ప్రశస్తమైనదిగా చెప్తారు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అవేంటంటే, తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందే, అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. ఆ సమయంలో తూర్పు ఆకాశం వైపు చూస్తే ఆరుద్ర నక్షత్రం కనిపిస్తుంది, దాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళాలి. వీలైతే కొన్ని ఆలయాల్లో ఆ రోజు ప్రత్యేకంగా తెరిచి ఉంచే ఉత్తరద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటే మరీ మంచిది. అక్కడ స్వామికి జరిగే అభిషేకాన్ని కళ్ళారా చూడటం లేదా స్వయంగా చేయించుకోవటం వల్ల విశేష ఫలితం ఉంటుంది. మరి దర్శనం వల్ల వచ్చే ఫలితం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. శాస్త్రాల ప్రకారం ఈ ఒక్కరోజు శివాలయంలో చేసే దర్శనం ఏకంగా 3 కోట్ల సార్లు శివాభిషేకం చేసిన పుణ్యంతో సమానం. ఆలోచించండి,
ఒక్క దర్శనానికే ఇంతటి ఫలం. అందుకే ఈ రోజును అస్సలు వదులుకోకూడదు. ఇంతేనా అనుకుంటున్నారా? లేదు, ఈ రోజుకి మరో విశిష్టత కూడా ఉంది. సరిగ్గా ఇదే పుష్యపౌర్ణమి తిథినాడు ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి లోకకంటకులైన అసురులను సంహరించడానికి తన ప్రియపుత్రుడు కుమారస్వామికి శక్తివంతమైన వేలాయుధాన్ని ప్రసాదించింది. అంటే ఈరోజు దుష్టశక్తులపై దైవశక్తి విజయం సాధించడానికి నాంది పలికిన రోజనమాట. ఇలా శివారాధనతో పాటు ఈ పవిత్రమైన రోజున చెయ్యాల్సిన మరో ముఖ్యమైన పని దానం. మన జాతకంలో నవగ్రహాల స్థితి సరిగ్గా లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి కదా. అయితే ఈ రోజున చేసే సరైన దానాలతో ఆ గ్రహాల ప్రతికూల ప్రభావాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. మరి ఏ గ్రహదోషానికి ఏ దానం చెయ్యాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా సూర్యభగవానుడి గురించి చూద్దాం. కెరియర్లో ఎదుగుదల లేకపోయినా, అధికారులతో సమస్యలున్నా గోధుమలు, బెల్లం లేదా రాగి వస్తువులు దానం చేస్తే మంచిది. ఇక మానసిక ప్రశాంతత లోపించి ఎప్పుడూ ఆందోళనగా ఉంటే చంద్రుడి శాంతి కోసం బియ్యం, పాలు లేదా తెల్లటి వస్త్రాలు దానం చెయ్యాలి. తరచూ గొడవలు, వివాదాలు జరుగుతుంటే కుజగ్రహ దోషం కావచ్చు. దీనికి కందిపప్పు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. అలాగే చదువులో, వ్యాపారంలో ఏకాగ్రత కుదరకపోతే బుధగ్రహ శాంతి కోసం ఆకుకూరలు, పెసలు దానం చెయ్యాలి. అదృష్టం కలిసి రావట్లేదు, అనుకున్న పనులు అవ్వట్లేదు అనిపిస్తే దేవగురువైన బృహస్పతి అనుగ్రహం కోసం పసుపు, గంధం, కుంకుమ పువ్వు వంటివి దానం చేయాలి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే శుక్రుడి శాంతి కోసం పెరుగు, చక్కెర లేదా తెల్లటి వస్తువులు దానం చేయడం శ్రేయస్కరం. ఇక అందరూ భయపడే శనిదేవుడి గురించి. పనుల్లో జాప్యం, అనవసర కష్టాలు ఎదురవుతుంటే శని శాంతి కోసం నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులు దానం చేయాలి. జీవితంలో ఆకస్మిక అడ్డంకులు, సమస్యలకు కారణమయ్యే రాహు శాంతి కోసం మినుములు, ఆవాల నూనె దానం చేయడం మంచిది. ఇక కేతు వల్ల కలిగే దాగి ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోవాలంటే నల్ల నువ్వులు దానం చేయడంతో పాటు పేదవారికి అన్నదానం చేయడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడుదాకా మనం పుష్యపౌర్ణమి వెనుకున్న అద్భుతమైన కథ, దాని ప్రాముఖ్యత, శివారాధన, నవగ్రహ శాంతిదానాల గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొత్తం సమాచారాన్ని క్లుప్తంగా గుర్తుంచుకోడానికి వీలుగా ఒకసారి చూద్దాం. మొత్తంగా చూస్తే ఈ పుష్యపౌర్ణమి నాడు అనుగ్రహం పొందడానికి మన ముందు 3 ప్రధాన మార్గాలున్నాయి. మొదటిది అత్యంత ముఖ్యమైనది శివారాధన. ఉదయాన్నే ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయి. రెండవది పితృదేవతలను స్మరించుకోవడం. పుష్యమాసం మొత్తం పితృదేవతలకు చాలా ఇష్టమైన మాసం కాబట్టి వారిని తలుచుకోవడం మర్చిపోవద్దు. ఇక మూడవది గ్రహశాంతి. మన జాతకాన్ని బట్టి అవసరమైన దానాలు చేయడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడొచ్చు. ఈ 3 పనులు శ్రద్ధగా చేస్తే సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి. మరి ఇంతటి అద్భుతమైన, శక్తివంతమైన రోజు మన ముందుకొస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి కదా. భక్తి శ్రద్ధలతో ఈ చిన్న చిన్న విధులను పాటిస్తే చాలు, ఆ దైవానుగ్రహం మనపై తప్పక ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.